ఆయన్ని కేవలం అంతా కూడా మనం వర్ణించేటప్పుడు సకలములైనటువంటి సృష్టి పోషణాదులన్నీ కూడా ఆమోదించి చరించేటటువంటి దేవదేవుడు ఆయన. అదిగో వృషభరాజులు, మరి గజేంద్రములు అవన్నీ కూడా చూడండి స్వామి యొక్క సేవలో తరించటానికి తిరుమలలో, భూలోక వైకుంఠమైనటువంటి తిరుమలలో ఈ కల్పవృక్ష వాహనారుడైనటువంటి స్వామిని మేము కూడా సేవిస్తాము. కేవలం మనుష్యకోటే కాదు, జంతుకోటి, మానవునికి ఈ జన్మ అనేటువంటిది శతకోటి జన్మ సుకృతైర్ పుణ్యైర్ వినాన లభ్యతే అని చెప్తారు. కేవలం ఎన్నో వేల కొలది జన్మల యొక్క పుణ్యఫలం కానీ మానవ జన్మ లభించదట. అటువంటి మానవ జన్మకు సార్థకత ఏమిటి అని చెప్పి అంటే అదుగో స్వామిని తనివి తీరా చూడటం ఒక్కటే. ఆ స్వామి ఒక రూపం నుంచి కూడా మరి ఒక రూపానికి సంకర్షణ చెందగలిగినటువంటి శక్తియుక్తులు ఉంటాయి ఆయనలో. విశాల వృక్షంలాగా శాఖోపశాఖలుగా విస్తరిస్తూ ఉంటాడు. వేదాన్వేషణ మందరాద్రిభరణ క్ష్మోద్ధారణ ప్రసృత ప్రహ్లాదావన భూమి భిక్షణ జగద్విక్రాంతయో యత్క్రియా దుష్టక్షత్ర నిబర్హణం దశముఖాద్యున్మూలనం కర్షణం కాళింద్యాతి పాపకం సనిధనం యత్క్రీడితం తన్నుమః. ఆయన ఆనాడు దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంస్థాపన కోసం మరి దశావతారాలు, 21 అవతారాలు, అనంత అవతారాలు అన్నీ ధరించి అనంత లీలా విభూతిని కూడా ఆయన ప్రదర్శించాడండి. మత్స్యకూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణాది అవతారాలు ధరించినటువంటి వాసుదేవుడెవరు అంటే ఇదిగో స్వామి శ్రీనివాస స్వామి. ఆయన్ని మనం సేవిస్తే శ్రీనివాసుని యొక్క అవతారము అనేటువంటిది చాలా గొప్పది కాబట్టి ఆ భగవంతుణ్ణి మనం సేవిస్తే సకలములైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయట. కేవలం ఆయన యొక్క తత్వం చాలా గొప్పదట. అర్చామూర్తి స్వామి అండి. కేవలం శ్రీరంగస్థల వెంకటాద్రికర్గిర్యాదౌ శతేష్టోత్తరే స్థానే గ్రామ నికేతనేషు చ సదా సాన్నిధ్యమాసేదుషే అర్చారూపణమర్చకాభిమతిత స్వీకుర్వతే విగ్రహం పూజాంచాఖిల వాంఛితాన్ వితరతో శ్రీశాయ తస్మై నమః. కల్పవృక్షం ఏ రకంగా అయితే సకలములైనటువంటి భక్తుల యొక్క కోరికలను తీరుస్తుందో, మరి వేంచేసి ఉన్నటువంటి అర్చామూర్తిగా వెలసి ఉన్నటువంటి స్వామిని పూజిస్తే కూడా భక్తులందరికీ సకల వాంఛితాలు నెరవేరుతాయండి. ఎందుకంటే ఆయన కరుణా సముద్రుడు, అభీష్టదాయకుడు. మరి ఇక్కడ అశ్వరాజులు, గజరాజులు, వృషభరాజులు అన్నీ కూడా వేంచేసి తిరుమలలో స్వామి యొక్క సేవలో తరిస్తూ ఉన్నాయి. స్వామి భక్తి, మధుర భక్తి, శరణాగతి సిద్ధాంతము అనేటువంటిది ఎంత గొప్పది అని చెప్పి అంటే అనేకములైనటువంటి దివ్యక్షేత్రాలున్నాయి. బ్రహ్మాదులు కూడా ఆనాడు దేవతలంతా కూడా వారి యొక్క కోరికతో ఆనాడు ఆదివరాహ అవతారాన్ని ధరించాడు. మరి భక్త సులభుడు కాబట్టి భక్తులంతా కూడా చూడండి మాడవీధిలో వేంచేసి తిరువీధుల్లో సంచరిస్తున్నటువంటి విహరిస్తున్నటువంటి స్వామివారి యొక్క దర్శన భాగ్యం మాకు కూడా కలుగుతుంది. మేమంతా కూడా స్వామిని దర్శించి ఆ పుణ్యాన్ని మేము కూడా సంపాదించుకుంటాము అని చెప్పి అందరూ కూడా అదుగో తిరుమలకు విచ్చేశారు. ఈరోజు మనం బ్రహ్మోత్సవాల్లో అయితే 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగితే ప్రతిరోజు కేవలం 2 వాహనాలు మాత్రమే దర్శనం చేసుకుంటాం. కానీ ఈ పవిత్రమైనటువంటి ఈ రోజు మాత్రం స్వామివారిని 7 వాహనాలలో ఒకే రోజు మనం చూడగలిగేటటువంటి భాగ్యం కలుగుతుంది అంటే అది మన అదృష్టమే కదా. ఎందుకంటే స్వామిని దర్శిస్తే ఇది మనకి పూర్వజన్మ సుకృతమే కావచ్చు. ఈ పూర్వజన్మ సుకృతం వల్ల కలిగేటటువంటి ఈ లాభం ఎంతటిది అని చెప్పి అంటే ఈ రథసప్తమి, మాఘ సప్తమి అని చెప్తే ఒక సూర్యుని యొక్క గమనము అనేటువంటిది 7 గుర్రాలను పూంచినటువంటి బంగారు రథం. మనకి మిగతా దేవుళ్ళు ఎవరూ కనపడరు. కానీ అదుగో భక్త సులభుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకుంటూ ఉంటాం.